నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నేను బబిత. ఇప్పటికే టీజరు 2 సాంగ్స్తో గట్టిగా దండోరా వేస్తున్నారు. అలాగే 25th డిసెంబర్కి థియేటర్స్ని అలాగే తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో దండోరా వేయడానికి రెడీ అయిపోతున్నారు. దండోరా సినిమాలో రవికృష్ణ గారు, మణిక గారు క్యూట్ కపుల్ పేరుతో కనిపిస్తున్నారు. వారితో మాట్లాడేద్దాం. హాయ్. హలో. సేమ్ పెంచా, మ్యాచింగ్ అనుకొని వేసుకున్నారు. ఓ వావ్, నైస్. ప్లాన్ చేసేసుకున్నారా లేకపోతే ర్యాండమ్ చేసుకున్నాం? ప్లాన్ చేసామని చెప్దాం అనుకున్నాం. తను ఒకటి చెప్తుంది, మీరు ఒకటి చెప్తున్నారు. అంటే ఎప్పుడు అబద్ధం చెప్పడం అలాగే దొరికిపోతుంది. సో సినిమాలో కూడా ఇలాగే ఉండబోతున్నారా? ఎగ్జాక్ట్లీ. అయితే ఫస్ట్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, సినిమా స్టార్ కాస్ట్ ఆల్మోస్ట్ సగం బస్ పెంచేసింది దండోరా మీద. ఓకే, ఎలా ఉండబోతుంది? హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా పిచ్ ఎక్సైటింగ్ ఉన్నాము. అట్ ద సేమ్ టైం ఒక మంచి సినిమా చేసినప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది, ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి, ఆడియన్స్ లవ్ రావాలి ఈ సినిమాకి అని. సో అట్ ద సేమ్ టైం ఎక్సైటెడ్ అండ్ నర్వస్ టూ. మీకెందుకండి నర్వస్? ఆల్రెడీ ఒక మంచి హిట్ ఇచ్చేసారు, మీరే చెప్తున్నారు, సినిమాలు చేశారు. అది ఆ సినిమా మేము చేసేటప్పుడు, కొన్ని వర్క్ చేసేటప్పుడు ఇది వర్కౌట్ అవ్వదు అని తెలిసినప్పుడు వీ వోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్. కానీ మంచి సినిమా, మంచి కథ, ఒకవేళ జనాలు వచ్చి సినిమా చూస్తే వాళ్ళందరికీ నచ్చుతుంది, అందరు హ్యాపీ అన్న భయం ఉన్నప్పుడే భయం ఉంటుంది. When you don't have anything to lose, there's no fear. When you have things to lose, you have అట్లా. వావ్, చాలా బాగా చెప్పారు. అయితే మణిక, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంటే ఎలా ఆడిషన్స్ ఇచ్చారు అండ్ హౌ యూ గాట్ సెలెక్టెడ్? అసలు మీ రోల్ ఎలా చేశారు ఏంటి? ఇంతమంది స్టార్స్ మధ్యలో శివాజీ గారు, నందు గారు, అటు బిందు మాధవి గారు, ఇంతమంది మధ్యలో కలిసి యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? ఫస్ట్ మీ ఆడిషన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎలా? సో ర్యాండమ్లీ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వస్తే నేను షార్ట్ ఫిల్మ్ చేశాను. నాకు అప్పుడు అర్థమైంది నాకు అస్సలు యాక్టింగ్ అంటే ఏం రాదని. ఏంటి మామూలుగా ఇలా చూస్తే ఇలా మాట్లాడేయాలి, ఇదంతా చాలా ఈజీ అని అనుకున్నాను నేను. బట్ దెన్ అక్కడ కెమెరా పెట్టి జస్ట్ అలా క్యాజువల్గా నడుచుకుంటూ అమ్మ ఇలా వెనక్కి తిరగన్నారు, ఏదో మెడ ఇరుక్కుపోయినట్టు. ఐ వాజ్ మూవింగ్ లైక్ దిస్. దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ దేర్ ఇస్ అ లాంగ్వేజ్. దీన్ని ఏమంటారు, షోల్డర్, ఓటీఎస్ ఇవన్నీ చెప్పినప్పుడు నాకు ఏం అర్థం కావట్లేదు. బికాస్ దట్స్ మై ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. దెన్ నేను అక్కడి నుంచి ఐ వెంట్ టు ఆదిశక్తి టు నా యాక్టింగ్ బేసిక్స్ అన్న నేర్చుకోవాలి కదా. నేను ఆదిశక్తిలో థియేటర్ చేశాను. దాని తర్వాత ఐ కేమ్, అది పాండిచ్చేరిలో. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ ఆడిషనింగ్. మణికొండ దగ్గర నుంచి, కృష్ణానగర్ దగ్గర నుంచి, ఏ ఏరియా దొరికితే, ఎంత చిన్న ఇది దొరికితే ఎవ్రీథింగ్. అంటే నేను ఇంకా దొరకనిది అంటూ ఏం లేదు. మళ్ళీ ఆ ఆడిషన్స్ ఆర్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. ఆర్ ఐ థింక్ అబౌట్ 50 ఆడిషన్స్ ఐ గాట్ రిజెక్టెడ్. ఓకే, అలా ఉండేది. దాని తర్వాత లక్కీలీ వీళ్ళు ఆడిషన్ కాల్ పెట్టినప్పుడు తెలుగు అమ్మాయి కావాలి అన్నప్పుడు ఐ వెంట్ అండ్ I did whatever I could and they liked me. And even you are really lucky ane cheppali, but still there are so many people are struggling. మీకు చాలా ఎర్లీగా వచ్చింది అని అనుకోవచ్చు. సో ఎంత వరకు జస్టిఫై చేశారు మీ క్యారెక్టర్ ని అంటే ఏం చెప్తారు? అది నేను లేకపోతే ఆడియన్స్ చెప్తారు. సినిమా చూసాక డెఫినెట్గా ఆడియన్స్ చెప్తారు. మనం చేసిన దానిపైన మనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. వన్ ఆర్ ది అదర్ డే you are shooted for so many long కాబట్టి సో you will get to know మనకి ఈ రోజు మీరు చేసిన ఆ యాక్టింగ్ని బట్టి ఎస్ ఐ మేడ్ ఇట్ రైట్ అనేది మీకు తెలుస్తుంది కదా ఏదో ఒక టైంలో. సో అట్లా మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకున్నది ఎక్కడ అంటే ఏం చెప్తారు? మోస్ట్ ఎవ్రీ డే నేను షూట్ చేసినప్పుడు కూడా నాకు నేను అడుగుతాను బాగానే ఉందా, ఇది ఉందా అని చెప్పి. దాని తర్వాత డైరెక్టర్ వ్యాలిడేషన్ కోసం మేము ఎదురు చూస్తాం. ఎవ్రీ డే షూట్ అయిపోద్ది, సీన్ బాగుంటుంది, అందరూ సూపర్ సూపర్ అంటారు, కానీ డైరెక్టర్ ఏం చెప్పట్లేదు ఏంటి అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. బికాజ్ ద ఫస్ట్ వ్యాలిడేషన్ దట్ యూ నీడ్ ఈస్ ఫ్రమ్ ద డైరెక్టర్. ఆయన ఏమో చెప్పరు సరే అని చెప్పి అటు నుంచి రావట్లేదు. బట్ దెన్ వన్ థింగ్ దట్ వీ అండర్స్టూడ్ ఇస్ ఆయనకు నచ్చకపోతే ఆయన ఓకే చేయరు. అండ్ ఒక 10th డేకి I understood that I'm delivering.
అట్లా రైట్ ఓకే. అయితే రవికృష్ణ గారు యాజ్ అన్ యాక్టర్ ఒకసారి మనం ఒక క్యారెక్టర్ చేసినామంటే ఇంకా అవే క్యారెక్టర్స్ వస్తాయి మనకి. బట్ మీ విషయంలో విరూపాక్షలో కంప్లీట్లీ ఒక హారర్ భయపెట్టారు జనాల్ని నిజంగా. ఒక క్యూట్ లవర్ బాయ్ ఫేస్ పెట్టుకొని అందులో భయపెట్టేశారు. దాని తర్వాత అంటే ఒక యాక్టర్గా నిజంగా అట్లాంటి క్యారెక్టర్సే వస్తుంటాయి, అట్లాంటి రోల్సే చేస్తుంటారు. బట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దాట్. ఒక లవర్ బాయ్, ఒక క్యూట్, ఒక విలేజ్లో ఒక అమ్మాయి వెనకాల అల్లరి చిల్లరగా తిరుగుతూ కనిపించే ఒక అబ్బాయి లాగా కనిపిస్తున్నారు. సో ఈ ఛాన్స్ ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు అట్లా ఏంటి, ఎలా అనిపించింది, అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యా డెఫినెట్గా మీరు చెప్పింది అయితే 100% కరెక్ట్. ఆఫ్టర్ విరూపాక్ష ఒక 20-30 కాల్స్ మంచి మంచి బ్యానర్స్ నుంచి అండ్ నార్మల్ కొత్తగా రాసుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఎలా అంటే ఓపెన్ చేస్తే భయ్యా మీరు ఒక సైకో, అరే నా ఫేస్ చూస్తే సైకో ఎక్కడ కనబడుతుంది, సరే ఓకే మీరు ఇచ్చిన ఇమేజ్ ఎలాంటిది? సో ఓపెన్ చేస్తే భయ్యా మీరు ఓపెన్ చేస్తే ముగ్గేసి ఉంటుంది, మీరు కూర్చుని చిన్నది ఇలా ఏదో చేస్తూ ఉంటారంటే అరే నేను అది ఆల్రెడీ చేస్తే కదా అని నాకు ఉండింది. టైప్ కాస్ట్ అయిపోతానేమో అలాంటి క్యారెక్టర్స్కి అని. బట్ ఒక మంచి స్క్రిప్ట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు తేజోన్న సినిమా SYG సంబరాలు ఏటిగట్టు చేస్తాను నేను, దాంట్లో తేజోన్న మళ్ళీ కాంబినేషన్లో చేస్తాను. సో అది చేస్తూ వెయిట్ చేస్తాను అనమాట, ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే కనుక చేద్దాము అని చెప్పి అన్నప్పుడు నాకు దండోరాకి కాల్ వచ్చింది. వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ వావ్, ఇప్పుడు లౌక్య ఎంటర్టైన్మెంట్ నుంచి కలర్ ఫోటో వచ్చింది, బెదుర్లంక. సో 2 డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిమ్స్, అంటే ఒక మంచి స్క్రిప్ట్, ఒక మంచి స్టోరీ బేస్డ్ ఉన్న ఫిలిమ్స్. వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందైతే 100% స్టోరీలో మ్యాటర్ ఉంటుంది అని అయితే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండింది. సో నేను ఎప్పుడైతే వచ్చానో మురళీ బ్రో నేరేషన్ ఇచ్చారు, ఐ వాజ్ లైక్ ఎస్ ఇది దీనికోసం వెయిట్ చేస్తున్నాము. అంటే టెలివిజన్ చేసేటప్పుడు నేను ఒక ప్రాపర్ హీరోగా చేసేవాడిని, బట్ మూవీస్కి వచ్చాక నేను క్యారెక్టర్స్ చేస్తాను. బట్ నాకు దండోరా ఎలా అంటే ఒక ప్రాపర్ హీరో ఇమేజ్ ఉన్న పర్సన్ చేసే క్యారెక్టర్ అనమాట. లవ్, దాని తర్వాత డ్రామా, సాంగ్స్, ఫైట్, ఎమోషన్స్, వాట్ నాట్. అంటే ఒక హీరో క్యారెక్టర్కి, ఒక కమర్షియల్ హీరో క్యారెక్టర్కి ఏదైతే కావాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, మనం చూసి ఇష్టపడతామో హీరో క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఏదైతే కావాలో అన్నీ దీంట్లో ఉన్నాయి. ఓకే, అప్పుడు రెడీ, లెట్స్ డూ ఇట్ అనిపించింది. నిజంగానే అంటే ఈ విషయంలో నిజంగానే మీరు లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఇమేజ్ పడిపోయిన తర్వాత ఆర్టిస్ట్కి మనం అవే చేస్తూ ఉంటాము, బట్ మీరు వెయిట్ చేశారు చూడండి. అంటే ఇంకా అది చేయకూడదు, ఆ ఇమేజ్ పడకుండా ఇదే చేద్దామన్న టైంలో మీకు ఇది రావడం సీరియస్గా లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే మీరు రిలీజ్ చేసిన పిల్లా సాంగ్ 3 million అబోవ్ వెళ్ళిపోయి ఇట్స్ రియలీ ట్రెండింగ్, చాలా మంచిగా వెళ్తుంది అసలు సాంగ్. అండ్ మార్క్రే రాబిన్ గారు మొన్న రిలీజ్ చేసిన సాంగ్తో అసలు నిజంగా కంటెంట్ పైన ఒపీనియన్ మారిపోయింది. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఆ రోజు అక్కడ సాంగ్ లాంచ్ అప్పుడు మీరు మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ, నేను అంతకు ముందు వరకు టీజర్ రిలీజ్ చేసిన తర్వాత, మన సర్పంచ్ గారిని చూసిన తర్వాత, టీజర్ చూసిన తర్వాత ఇట్స్ అ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ ఆఫ్టర్ ది రిలీజింగ్ సాంగ్ అసలు కంటెంట్ మీద ఒపీనియన్ మారిపోయింది. అంటే ఒక సోషల్ అవేర్నెస్ అయితే ఖచ్చితంగా ఇవ్వబోతున్నారు అనేది అయితే అర్థమవుతుంది. సో అందులో కంప్లీట్గా దట్టు ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో తీస్తున్నారని. సో మీకైతే ఎలాగో ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, ఒక క్లోజ్ రిలేటివ్స్, అంటే ఫ్రెండ్సే మీకు ఫ్యామిలీ లాగా అయిపోయారు, అది మనకు తెలిసిన విషయమే. అండ్ యు ఆర్ ఫ్రమ్ వేర్, మీరు ఎక్కడి నుంచి, అండ్ మీకు ఈ లాంగ్వేజ్ని అడాప్ట్ చేసుకొని చేయడానికి ఎట్లా అనిపించింది? నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన అమ్మాయిని. నా రూట్స్ వచ్చేసి ఆంధ్ర, అంటే మా అమ్మమ్మ తాతయ్య గారు వాళ్ళు తూర్పుగోదావరి. కాకపోతే నా స్కూలింగ్, ఇంటర్, డిగ్రీ అదంతా హైదరాబాద్ అయ్యేసరికి నాకు నార్త్ ఫ్రెండ్స్, తెలంగాణ ఫ్రెండ్స్ ఎక్కువ. ఓకే, అండ్ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, మనకి హైదరాబాద్ లాంగ్వేజెస్ టోటలీ డిఫరెంట్ సిటీస్. మనకి అక్కడ ఇప్పుడు వరంగల్ సైడ్ చూసుకుంటే మనం బీయింగ్ అని హైదరాబాద్ మనం మాట్లాడలేం, మనకు అర్థం కాదు కూడా వాళ్ళు మాట్లాడేది. కాకపోతే మీరు చేసిందంట చూస్తుంటే ఒక టిపికల్ విలేజ్లో చేసినట్టు అర్థమవుతుంది. సో మీకు ఎట్లా ఇదయింది, ఎట్లా అడాప్ట్ చేసుకొని చేయగలిగారు? నేనైతే బేసిక్గా ఆంధ్ర, నాది విజయవాడ. అవును. సో బట్ నేను ఇక్కడికి వచ్చి ఒక ఆల్మోస్ట్ 12-13 years అయింది. బట్ మీరు అన్నట్టు హైదరాబాద్ సిటీకి అంత ఎక్స్ట్రీమ్ తెలంగాణ ఉండదు. నాకు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు జ్యోతి మాట్లాడేవి, శివజ్యోతి మాట్లాడేటప్పుడు నాకు చాలా అర్థమయ్యే కదా, అమ్మ ఏమన్నా నాకు ఏంటి అర్థం కాలేదు. అవును, నిజంగా. సో నాకు కొన్ని అర్థమయ్యే కాదు. బట్ దాని తర్వాత తనతో మాట్లాడి నాకు అర్థమైపోయింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే మాట్లాడటకు వచ్చేంత ఫ్లో అయితే నా దగ్గర లేదు. ఈ క్యారెక్టర్ చూస్ చేసుకున్నప్పుడు మెయిన్ ఛాలెంజ్ వచ్చి నాకు స్లాంగ్. ఎగ్జాక్ట్లీ. సో మురళీ బ్రో నాకు ఏం చెప్పారంటే, ఫస్ట్ థింగ్ బ్రో మీరు పర్ఫార్మర్, అదే మైండ్లో పెట్టుకుని ఏదైతే క్యారెక్టర్ ఉందో అదే పోర్ట్రే చేయండి తప్ప తెలంగాణ మాట్లాడాలి, స్లాంగ్ ప్రెషర్ తీసుకోవద్దు ఇవన్నీ అని ముందే సపోర్ట్ చేశారు.
సో ఎండ్ ఆఫ్ ద డే అప్పుడప్పుడు నేర్చుకుంటూ స్టార్ట్ చేసి మెల్లగా ఫస్ట్ డే నుంచి ఇంకా 10th డే 15th డే వచ్చేసరికి ఐ వాజ్ లైక్ సూపర్ కాన్ఫిడెంట్ తెలంగాణకి. తెలియకుండా అడాప్ట్ చేసుకున్నాను బికాస్ మణిక కూడా చాలా హెల్ప్ చేసింది. తను ఇక్కడ పుట్టి పెరిగింది, బట్ తను మాట్లాడేటప్పుడు అంత తెలంగాణ ఉండదు, కానీ తను గైడ్ చేస్తూ ఉండేది. ఏంటి నువ్వు అంటే చిన్న చిన్నవి తను ఏంటి నువ్వు అంటే ఏంటి నువ్వు కాదు ఏంది నువ్వు ఏంది ఏంది అలాంటి అన్ని చిన్న యాడ్ ఆన్స్ అన్ని తను హెల్ప్ చేసేది. సో డైరెక్టర్ మురళీ బ్రో అండ్ మణిక ఇద్దరు తెలంగాణ స్లాంగ్కి బాగా హెల్ప్ చేశారు. సో అలా అడాప్ట్ చేసుకుని ఇంకా డబ్బింగ్ వచ్చే టైంకి ఐ వాజ్ లైక్ రిలాక్స్డ్ అనమాట. సో అలాగా సెట్ చేశాను నేనైతే. అంటే ఎందుకు పర్టికులర్గా ఇది అడుగుతున్నానంటే, మనం రీసెంట్గా వచ్చిన దాంట్లో చాలా మంది తెలంగాణ స్లాంగ్ని ఇది చేస్తూ కూడా అంత సూట్ అవ్వలేదు వాళ్ళకి. వాళ్ళు మాట్లాడుతుంటే అది ఆర్టిఫిషియల్గా తెలిసిపోయి టీజర్లో అస్సలు అనిపించలేదు. అందుకనే నాకు ఆ డౌట్ వచ్చింది. ఆబ్వియస్లీ మాకు రవికృష్ణ గారి గురించి తెలుసు కాబట్టి సో తనని ఎక్కువగా ఇది చేసే అవసరం లేదు, బట్ వీ మచ్ హ్యావ్ టు నో అబౌట్ యూ. సో అందుకనే మీ గురించి తెలుసుకుందామన్న ఇదిలో అడుగుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, అది ఆర్టిఫిషియల్ అని తెలిసిపోతుంది మనం మాట్లాడుతుంటే. సో దానికి ఎంత హోంవర్క్ చేశారు, ఎలా కష్టపడ్డారు అనేది. నేను తెలంగాణ మూవీస్లో మోస్ట్లీ ఇక్కడ మనం హైదరాబాద్లో మాట్లాడే తెలంగాణ స్లాంగ్కి రియల్ తెలంగాణ స్లాంగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను దసరా మూవీ మళ్ళీ మళ్ళీ పెట్టుకుని చూడడం, ప్లస్ మా డైరెక్టర్ గారు ఎప్పుడన్నా మాట్లాడుతుంటే మేమిద్దరం ఒక స్పీడ్ ఉంటుంది ఆ స్లాంగ్కి. ఆ స్పీడ్ని అంటే ఆ స్పీడ్ మేము క్రాక్ చేయలేం, కానీ భాష పలికే విధానం అవన్నీ ఇద్దరం నోటీస్ చేసుకుని, అది కాకుండా జ్యోతి గారివి కొన్ని న్యూస్ వచ్చేది, ప్రాపర్ తెలంగాణ న్యూస్ వచ్చేది, వేర్ షీ యూజెస్ ఆల్ దీస్ సామెతలు అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో అన్నీ డౌన్ చేసి మా సినిమాలో తెలంగాణ న్యూట్రల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఆంధ్ర నుంచి వచ్చాను, నేను ఆంధ్ర బేస్డ్, నాకు ప్యూర్ తెలంగాణ అర్థం కాకపోవచ్చు, బట్ మా డైలాగ్స్ ఎలా ఉంటాయి అంటే చాలా న్యూట్రల్, అందరికి అర్థమయ్యేలాగా ఉంటుంది. అంటే కంప్లీట్ డీప్ తెలంగాణ కాకుండా చాలా కలోక్యల్ గా ఉంటుంది అనమాట తెలంగాణ. సో ఈజీ టు అండర్స్టాండ్. కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ముందు సినిమా బలగం మూవీ ఆంధ్రాలో కంటే ఎక్కువ తెలంగాణలో ఆడింది, అది ఇది ఉంటుంది కదా. మా సినిమాలో మెయిన్ ఏంటంటే ఆ టాపిక్ ఏదైతే ఉందో శ్మశానాలు, కులం తక్కువ, అదే కాస్ట్ బేస్డ్ శ్మశానాలు అనేది కాన్సెప్ట్ కాదు, అది నిజం. అది తెలంగాణలో కూడా ఉంది, ఆంధ్రాలో కూడా ఉంది. సో ఈ సినిమా వాళ్ళు రిలేట్ అవుతారు, వీళ్ళు రిలేట్ అవుతారు. అందుకని మేము ఓవర్గా ఎక్స్ట్రీమ్ టిపికల్గా ట్రెడిషనల్గా వెళ్ళకుండా తెలంగాణ చాలా న్యూట్రల్గా ఉంచాము. సో అన్ని రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది స్లాంగ్. ఓకే, అయితే ఇప్పుడు స్టోరీ పరంగా చూసుకుంటే నిజంగా కూడా రియల్గా ఇవి జరుగుతున్నాయి, బట్ నో వన్ విల్ టాక్ అబౌట్ దిస్. ఓపెన్గా వచ్చి మనకెందుకులే అని అనుకునేటోళ్ళు చాలామంది ఉంటారు. అండ్ మీరు రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఇట్లాంటివి చూసారా? చూస్తే మీ ఒపీనియన్ ఏంటి అసలు వాటిపైన? అంటే చూడటం అంటే చిన్నప్పుడు ఉండేది డెఫినెట్గా. నేను ఊర్లో పెరిగాను, విజయవాడలో పెరిగాను. సో చూసేవాడిని. అంటే మా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో కానివ్వండి, ఇంకెక్కడైనా సమ్ స్కూల్లో కానివ్వండి, ఎక్కువ ట్రీట్ చేయడం అనేది నేను చూసా, బట్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. బట్ స్టిల్ అదైతే చూసాను, తెలుసు. ఒక ఒపీనియన్ మనకి క్రియేట్ అయిపోతుంది, అంటే తెలియకుండానే ఆ పాపం అనేది ఉండిపోయింది నాకు మైండ్లో. బట్ స్టిల్ ఎప్పుడు మాట్లాడే అంత ధైర్యం లేదు, అండ్ అంత అవేర్నెస్ కూడా లేదు బుడ్డ ఉన్నప్పుడు. సో తెలిసే టైంకి సో ఇప్పుడు తెలిసే టైంకి అంత న్యూట్రల్ అయిపోయింది, బట్ కొన్ని చోట్ల ఇంకా ఉంది అదైతే. ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు మనం సినిమాలో కూడా మీరు చూపిస్తున్నారు. సో అట్లాంటి ఒక పర్టికులర్ సీన్స్ చేసేటప్పుడు ఒక ఎమోషన్ అనేది మనకి ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే వచ్చేస్తూ ఉంటాయి కదా. నేను చూసాను, అందుకనే ఐ కుడ్ రిలేట్. ఓ రియల్లీ? సో నేను సమ్మర్ హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరే ఇక్కడ ఇట్లా కాలువ ఉంటుందన్నమాట. కాలువ అవతల, కాలువ ఇవతల అని ఉంటుందన్నమాట. సో అప్పర్ కాస్ట్, లోవర్ కాస్ట్ అని ఉంటుంది అక్కడ. సో అటు నుంచి ఎవరన్నా వచ్చారంటే, ఇప్పుడు నేను సిటీ నుంచి వచ్చాను, నాకు తెలియదు కదా, నేను ఎలా ఉన్నారండి అని అనుకో, అండియా పోనీ కూర్చోబెట్టి కాఫీ పెట్టలేకపోయావా, ఎవరికి గౌరవం ఇవ్వాలో నీకు తెలియదు, అట్లాంటివి నేను విన్నప్పుడు నేను కొంచెం స్టన్. అంటే ఇక్కడ అంత కాస్ట్ అన్నది నాకు అసలు వినిపించదు. హైదరాబాద్లో మా ఇంట్లో కూడా అసలు అవేం నేర్పించలేదు కాబట్టి స్కూల్లో అలా ఉండేది. బట్ నేను ఊరు వెళ్తే అట్లాంటివి కొన్ని విన్నాను, కొన్ని చూశాను. వాళ్ళ మొహం మీదే అలా వాళ్ళు ఇన్సల్టింగ్గా
వీళ్ళు అనేస్తుంటే నేను వాళ్ళు ఏమనుకుంటారని చాలా ఫీల్ అయ్యేదాన్ని. సో నేను ఇవి ఇంకా నిజంగా ఉన్నాయి, ఇంకా జరుగుతున్నాయి. జస్ట్ సిటీలో జరగట్లేదు అంతే, ఊరిలో అన్నిట్లో ఆ పట్టింపులు ఉన్నాయి. ఓకే, ఒక సీరియస్ ఒక పెద్ద టాపిక్ని చాలా ఎంటర్టైనింగ్గా లవ్, ఎమోషన్స్, కామెడీ అన్నీ కలిపి చూపిస్తున్నారని టీజర్ చూస్తే అర్థమైంది. ఎందుకంటే మన నవదీప్ గారి డైలాగ్ ఇప్పటికీ కూడా నిజంగా టీజర్ ఎన్నిసార్లు పెట్టుకొని చూసిన జనరల్గా మనకు సోషల్ మీడియాలో వచ్చే డైలాగ్స్నే సినిమాలో వాడినట్టు తెలుస్తుంది. సో మీరు ఇంకెంత రిలేట్ అయి ఉంటారు సినిమా చేస్తున్నప్పుడు, కానీ యాక్టర్స్తో చాలామందితో యాక్ట్ చేశారు. మీకు శివాజీ గారికి సీన్స్ ఏమైనా ఉండటము, నందు గారికి మీకు, అండ్ మీ రోల్స్ ఎంత ఇంపార్టెన్స్ ఉండబోతున్నాయి అండ్ ఎలా జనాల్లోకి వెళ్ళబోతుంది అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఇప్పుడు మీరు అన్నట్టు దండోరా ఏంటి అంటే కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం. అలా అని మొత్తం కంప్లీట్గా కాన్సెప్ట్ మీదే అలా ఉండదు. ఏదైతే మేము చెప్పాలనుకున్నామో అది చాలా ఎంటర్టైనింగ్ వేలో, అది ఎలా అంటే ఒక లవ్ స్టోరీ చుట్టూ తిరుగుతుంది కదా. సో లవ్ స్టోరీ మాది. సో డెఫినెట్గా దాంట్లో వన్ ఆఫ్ ద పిల్లర్స్, ఎస్ డెఫినెట్గా వన్ ఆఫ్ ద మేజర్ రోల్స్ అండ్ వన్ ఆఫ్ ద పిల్లర్ అని చెప్తాకి చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. సో డెఫినెట్గా సో ఆ లవ్ స్టోరీ చుట్టూ తిరుగుతుంది డెఫినెట్గా. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు డెఫినెట్ శివాజీ గారితో సీనియర్ ఆర్టిస్ట్తో వర్క్ చేసేటప్పుడు ఆ మజా వేరుంటుంది. నాకు శివాజీ అన్నతో 1-on-1 చేసే అవకాశం వచ్చింది. సో డెఫినెట్గా యాక్చువల్గా శివాజీ గారు అంటేనే ఒక ఫైర్ బ్రాండ్ నిజంగా. ఎందుకంటే లోపల ఏది ఉంటుందో స్ట్రెయిట్ అవుట్ అట్లా బయటకు వచ్చేస్తుంది ఆయన మాట్లాడుతుంటే. సో సెట్స్లో మీతో ఎలా ఉండేవాళ్ళు, అండ్ యాక్షన్ అనగానే తను ఎలా ఉండేవాళ్ళు, కట్ అనగానే ఎలా ఉండేవాళ్ళు, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సినిమా తప్ప ఇంకొక టాపిక్ ఉండదు. ఆ డైలాగ్, ఆ పేపర్, డైరెక్టర్కి ఏం కావాలి, హౌ డు ఐ ఎన్హాన్స్ ద సీన్ మోర్, వాట్ కెన్ ఐ బ్రింగ్ టు ద సీన్ అనే ఆలోచిస్తారు ఆయన. అంతే. నో మోర్ అదర్ డిస్కషన్స్, నో బుల్షిట్. ఓన్లీ సెట్లో ఆ సీన్ గురించి డిస్కషన్. సెట్లో వెళ్ళామా, ఆ మూడ్లో అది పర్ఫామ్ చేసామా, వచ్చామా, అంతే కట్. దాని తర్వాత అన్న సైలెంట్, అన్న పని చేసుకుంటుంటారు, మా పని మేము చేసుకుంటాం. ఓకే, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మీ రోల్స్ అయితే అర్థమైపోయాయి, మేజర్ రోల్స్ ప్లే చేయబోతున్నారు అనేది అయితే అర్థమైంది. ఒక క్యూట్ లవ్ స్టోరీ మీద సినిమా అంతా రన్ అవుతుంది. సో దాని తర్వాత చూసుకుంటే నందు గారు, బిందు మాధవి గారు, మౌనికా రెడ్డి, వీళ్ళందరూ ఇంతమంది పవర్ ప్యాక్డ్ అంతా ఒక్క దగ్గర కలిసి కనిపిస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది అని అంటే ఏం చెప్తారు? యాజ్ ఆడియన్స్ మీకైతే మజా వస్తుంది, ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది. టీజర్ చూస్తేనే మాకు ఆల్రెడీ అర్థమైపోయింది. హీరోయిన్, విలన్, బీటింగ్ అవేం ఉండవు. ఓకే, ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ ఒక ఊర్లో అందరూ కలిసి ఉంటే ఒక ఇష్యూ వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటాం అన్నది ఒక స్టోరీ. ఎవ్రీబడి హ్యాస్ దేర్ వెరీ బ్యూటిఫుల్ ఇంపార్టెన్స్ ఫర్ ఈచ్ అదర్. అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత నాకు ఏ రోల్ నచ్చింది అని అడిగితే మీరే చెప్పడానికి చాలా ఆలోచిస్తారు, అంత బాగుంటుంది ఒక్కొక్కరిది. అవుట్ ఆఫ్ ఏంటంటే నాకు బాగా క్యూరియస్ అనిపించింది బిందు మాధవి గారి రోల్. చాలా అంటే బోల్డ్గా కనిపిస్తున్నారు తను. అంటే ఒక ఆవకాయ బిర్యానీ అలాంటి పిల్ల జమీందార్లో ఒక బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్లో కనిపించి ఆల్ ఆఫ్ సడన్ తను అలా చూడడం రియలీ ఇంట్రెస్టింగ్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ షాకింగ్ కూడా. 100%. ఎలా ఉండబోతుంది తనతో? తన అంటే బోల్డ్ అంటే మీరు ఏ విధంగా బోల్డ్ అంటున్నారు? అంటే ద వే షీ ఈస్ ఎక్స్ప్రెసింగ్ హర్ సెల్ఫ్, ఓకే, అది నాకు కొంచెం బోల్డ్గా అనిపించింది. సో బోల్డ్ ఇస్ బేసిక్లీ షీ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ ఇన్ ద కాన్సెప్ట్ ఇన్ అవర్ ఫిల్మ్. ఓకే, యా, సో షీ ఈస్ వెరీ ఒపీనియనేటెడ్ అండ్ షీ ఈస్ అ స్ట్రాంగ్ ఉమెన్. మీరు బిందు మాధవి గారు అనే కాదు, అందరు క్యారెక్టర్స్లో you have something to take, ఓకే, to learn. అంటే రియల్ లైఫ్లో రెగ్యులర్గా మనం చూసే విమెన్ని మీరు చాలా ఈజీగా ఇది చేస్తారు. బోల్డ్, సినిమాటిక్ అవన్నీ పక్కన పెట్టేదానికంటే ఎక్కువ విమెన్ ఇన్ దిస్ ఫిల్మ్ హ్యావ్ అ సే. దే ఆర్ వెరీ ఒపీనియనేటెడ్, దే ఆర్ వెరీ స్ట్రాంగ్, అట్లా. ఓకే, అండ్ డెఫినెట్గా మీరు అన్నట్టు అది బోల్డ్ క్యారెక్టర్ అండ్ అలాంటివి చేయడానికి గట్స్ కావాలి యాక్టర్స్కి. సో నిజంగా బిందు మాధవి గారు ఇచ్చి పడేసారు. అసలు కామెడీ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, పంచ్ లైన్స్ కానీ టూ గుడ్. నిజంగానే అసలు టీజర్ రిలీజ్ అయినప్పుడు వచ్చిన ఒపీనియన్కి, సాంగ్ పిల్లా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన ఒపీనియన్కి, మొన్న రిలీజ్ కాసట శ్యామ్ గారు రాసిన సాంగ్, మార్కే రాబిన్ గారు, అసలు నిజంగా దండోరా అంటే దండోరా లాగే వెళ్తుంది నిజంగా జనాల్లోకి. అండ్ మోర్ ఓవర్ 25th చాలా టఫ్ కాంపిటీషన్లో వస్తున్నారు. బట్ స్టిల్
వెరీ మచ్ కాన్ఫిడెంట్ యా నిజంగానే. అంటే మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే జనరల్గా ఆడియన్స్ ఒక మంచి సినిమా వచ్చిందంటే అది 10 సినిమాలు వచ్చినప్పుడు కూడా 10 స్టాండ్ అవుట్ అయినాయి, 4 ఫిల్మ్స్ వచ్చినప్పుడు 4 స్టాండ్ అవుట్ అయినాయి ఉన్నాయి, మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో అలాగే మేము డే 1 నుంచి కాన్ఫిడెంట్ ఏంటి అంటే మేము ఒక మంచి సినిమా చేసాం, ఒక చిన్న సినిమా అయినా సరే మంచి సినిమా చేసాం, మేము ఏదైతే చెప్పాలనుకున్నామో అది చాలా కాన్ఫిడెంట్గా పోర్ట్రే అయింది మూవీలో. సో నిజంగా మీరు అన్నట్టు కాంపిటీషన్ గట్టిగా ఉంది, మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, వాళ్ళతో పాటు మేము వస్తున్నాం. సో మజా ఉంటుంది. అండ్ గుడ్ న్యూస్ తో 100% వింటాం అనుకుంటాం. డెఫినెట్లీ సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దామని ఐ రియలీ హోప్ నిజంగానే. ఎందుకంటే నాకు పర్సనలీ చాలా బాగా నచ్చాయి టీజర్. చెప్పాలి మీరు మా పర్ఫార్మెన్సెస్ అన్ని ఎలా అనిపించాయి? డెఫినెట్లీ ఖచ్చితంగా చెప్తాను. అయితే ప్రాణం పెట్టేశారు, అది అర్థమైపోయింది. అయితే యాజ్ అన్ యాక్టర్స్ మీకు కొన్ని లిస్ట్ ఉంటుంది, ఒక బకెట్ లిస్ట్ అనేది యాజ్ అన్ యాక్టర్స్గా ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళతో యాక్ట్ చేయాలి, ఈ హీరోతో యాక్ట్ చేయాలి, ఈ హీరోయిన్తో యాక్ట్ చేయాలి, స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంటుంది. సో ఫస్ట్ మీరు అంటే మనకి ఇప్పుడున్న జనరేషన్ హీరోస్లో ఈ హీరోతో అయితే ఐ వుడ్ హ్యావ్ పేర్ అప్ మచ్ బెటర్ అని అనుకున్న యాక్టర్స్ ఎవరైనా? సో మోర్ దెన్ ఎనీథింగ్ నేను చిన్నప్పటి నుంచి మూవీస్ చూసినప్పుడు ఎవ్రీబడి వాజ్ వాచింగ్ కార్టూన్ ఇన్ మై టైమ్, బట్ ఐ వాజ్ వాచింగ్ రాజేంద్ర ప్రసాద్ గారి మూవీస్, చిరు గారి మూవీస్. ఐ మిస్డ్ వాచింగ్ ద ఫస్ట్ జనరేషన్ మూవీస్. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు, చిరు గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, తరుణ్, అప్పట్లో లవ్ స్టోరీస్ తరుణ్ గారు తీసుకొచ్చారు కదా, అట్లా అన్నీ చూసి పెరిగా నేను. సో నాకు దెన్ ద మూమెంట్ ఐ హవ్ లెర్న్ టు స్టార్ట్ టు లైక్ romanticize a hero. I used to only romanticize one hero, that is Chiru. Oh. But I always used to imagine myself acting beside him and dancing beside him. Atlantivanni. When I watched Mutta Mestri, that Meena role, Bajji Lambukunam, things like that, I used to manifest. But currently, if I want to act with somebody, it would be Nani Garu. A very nice choice, I must say. And రవికృష్ణ గారు, మీరు డెఫినెట్గా నేను పర్సనల్గా నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం అండ్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. గర్ల్స్ సో హీరోయిన్స్. హీరోయిన్స్ ఓకే, హీరోయిన్స్ అంటే నాకు ప్రెసెంట్ అంటే పూజా హెగ్డే అంటే ఇష్టం. సో పూజా హెగ్డే గారు అండ్ దీపికా పడుకునే. పూజా హెగ్డే డైరెక్ట్ బాలీవుడ్కి వెళ్ళిపోయి దీపికా అంటే చేస్తున్నారు కదా ఇప్పుడు బాలీవుడ్ టాకింగ్ అబౌట్ దీపిక. మన తెలుగు హీరోయిన్స్ కూడా ఇప్పుడు చాలా మంది ఉన్నారు. సో తెలుగు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలి. తెలుగు హీరోయిన్స్ అంటే మనికా అని ఉంటారు. సో ఆమెతో ఆల్రెడీ యాక్ట్ చేసేసారు కదా. నెక్స్ట్ లిస్ట్. ఓ యా, he's openly flirting with you. అయ్యో బాబాయ్, He's a very good boy. He doesn't do all that. We know already. Yeah. No, he's a very good boring boy. అంటే బేసికలీ మనకంటూ ఒక సినిమాలు చూస్తూ ఉంటే ఉంటది కదా, ఈ హీరోయిన్ తో ఐ వుడ్ హావ్ పేర్ అప్ అనే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు మన తెలుగు సినిమాలో హీరోయిన్స్. సో అలాంటి హీరోయిన్స్ ఎవరైనా నేను వీళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకుంటే బాగుంటది అనిపించిన హీరోయిన్స్ ఎవరైనా రాదర్ దెన్ మనిక? అంటే ఇప్పుడు అంటే ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరంటే ప్రెసెంట్ జనరేషన్ అంటే శ్రీలీల గారు, డాన్స్ నెంబర్ తనతో చేయాలి అని. సో అలాంటిది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో బెస్ట్ ఉన్నారు కదా. సో అలా చాలా లిస్ట్ ఉంది అనమాట. ఇప్పుడు చెప్తే కొడతారు అందరూ. ఓకే, సేఫ్ ఆన్సర్స్, అన్ని సేఫ్ ఆన్సర్స్. ఓకే, యా, మీరు బాగా చెప్పారు. సో ఎనీవే, ఐఎమ్ రియలీ వెరీ వెరీ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దండోరా. అండ్ 25th మీరే కాదు, నేను కూడా ఈగర్గా వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి చూడాలి అని అనుకుంటున్నాము. అండ్ సక్సెస్ మీట్లో కలుద్దాం. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.